ఒక అడవిలో చిలుక ఉన్నది. పండ్లు తింటూ జీవితం గడుపుతున్నది. ఒక రోజు అటుగా వస్తున్న ఒక వ్యాపారి ఎలా వ్యాపారం చేస్తాడో చూస్తుంది. వెంటనే తనకు వ్యాపారం చేయాలనే ఆలోచన వస్తుంది. చిలుక అడవిలో ఉన్న మామిడి పండ్లను, జామ పండ్లను జాగ్రత్తగా సేకరిస్తుంది. వాటిని వరుసగా అమర్చి అమ్మడానికి సిద్ధం చేస్తుంది. మొదటి కస్టమర్గా నక్క వస్తుంది. చిలుకను చూసి ఆశ్చర్యపోతుంది. చిలుక మంచి మామిడి పండ్లు తక్కువ ధరకే ఇస్తుంది. నక్క సంతోషంగా కొనుగోలు చేస్తుంది. చిలుక దగ్గరకి ప్రతిరోజు అడవి జంతువులు వస్తుంటాయి. కొమ్ముల పంది, కుందేలు, కోతులు ఇలా అందరూ చిలుక పండ్లు కొనుగోలు చేస్తారు. చిలుక చిన్న బజార్లా మారుతుంది. ఆ పూర్వ వ్యాపారి మళ్ళీ అక్కడికి వచ్చి చిన్న చిలుక వ్యాపారం చూసి ఆశ్చర్యపడతాడు. తాను ఎప్పుడూ ఇంత స్పష్టంగా వ్యాపారం చేయలేదని అంటాడు. అడవి రాజు సింహం ఈ విషయం తెలుసుకుని చిలుకకు ఉత్తమ వ్యాపారి అవార్డు ఇస్తాడు. అన్ని జంతువుల మధ్య చిలుకను మెచ్చుకుంటారు. చిలుక చెబుతుంది, సమీచీన ఆలోచన, నిజాయితీ, కష్టపడి పనిచేస్తే ఎవడైనా గొప్పవాడవచ్చు.